బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. పీఏసీఎస్ ఎదుట చెప్పులు క్యూ లైన్లో పెట్టి మరీ పడిగాపులు కాస్తున్నారు రైతులు. మహబూబాబాద్ తొర్రూరు రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. పీఏసీఎస్ ఎదుట చెప్పులు క్యూ లైన్లో పెట్టి మరీ పడిగాపులు కాస్తున్నారు రైతులు. మహబూబాబాద్ తొర్రూరు రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. రైతుగా రైతుల యూరియా కష్టాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. శాలిని, వరంగల్ ఉమ్మడి జిల్లాలో తిరిగి రైతులకి యూరియా కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇటు మహబూబాబాద్ జిల్లా, ములుగు జిల్లాతో పాటు ఇటు వరంగల్ లోని కొన్ని ప్రాంతాల వేసంగి నాట్ల కోసం రైతులు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటు మొక్కజొన్న ప్లస్ వరి, మిర్చి కూడా యూరియా అవసరమైన నేపథ్యంలో రైతులైతే యూరియా కోసం పడరాని పాటలు పడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ఒక పక్క ప్రభుత్వం యూరియా కావాల్సిన స్టాక్ ఉంది. రైతులు ఫర్టిలైజర్ యాప్ లో బుక్ చేసుకోవాలని చెప్తున్నప్పటికీ యాప్ వల్ల కూడా రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ రైతులు కానీ నిరక్షరాస్యత రైతులకి ఇటు ఒక పక్క స్మార్ట్ ఫోన్లు లేకపోవడం, దాంతో పాటు ఇలా యాప్ ను వాడాలో కూడా తెలియకపోవడం, అంతేకాదు ఆ యాప్ లో కూడా అనేక సమస్యలు ఉండటంతో రైతులు ఇప్పటికే యూరియా కోసం ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మనం మహబూబాబాద్ కేంద్రంలో, జిల్లా కేంద్రంలో చూసినట్లయితే యూరియా కోసం స్టాక్ వస్తుందనే సమాచారంతో ఉదయం 3 గంటలకే యూరియా కేంద్రాల వద్దకు రైతులు వెళ్లి చలిలో చెప్పులు లైన్ లో పెట్టి చలి మంటలు కాచుకుంటూ యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. అయినా కానీ లారీలు వచ్చే పరిస్థితి లేదని అధికారులు రహదారి పైన నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే యూరియాతో వర్షాకాలం తీవ్రమైన ఇబ్బందులు పడ్డ రైతులకు తిరిగి వేసంగిలో కూడా యూరియా కష్టాలు మొదలవ్వటం, అలాగే ప్రభుత్వం తీసుకున్న ఏదైతే మన మొబైల్ ఫోన్ ద్వారా ఫర్టిలైజర్ యాప్ లో యూరియా బుక్ చేసుకునే విధంగా పలు సమస్యలు, సాంకేతిక సమస్యలతో పాటు స్టాక్ కూడా చూపించకపోవడం, అనేక సమస్యలతో మేము యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నాం. తిరిగి వేసంగిలో కూడా యూరియా వల్ల అనేక కష్టాలు పడే అవకాశం ఉంది. రైతులను పట్టించుకునే నాదులే లేదని చెప్పేసి రైతులైతే తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటు మహబూబాబాద్ జిల్లానే కాదు, ఇటు ములుగు జిల్లాతో పాటు ఇటు వరంగల్లోని కూడా కొంత గ్రామీణ ప్రాంతాలలో రైతులు అయితే తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కావాల్సినంత యూరియా, వేసంగికి కావాల్సినంత యూరియాని అందుబాటులోకి తీసుకోవాలని రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. చాలని చంద్రశేఖర్, అసలు అంటే యూరియా కోసం ప్రభుత్వం తీసుకొచ్చే యాప్ ఎలా వాడాలనేది అక్కడ రైతులకు అధికారులు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారా? రైతులు ఏమంటున్నారు దీనిపై? యూరియా బుక్ చేస్తూ ఒక పట్ల ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పత్తి రైతుల కోసం తీసుకున్న ఆ యాప్ ని వ్యతిరేకించింది. వ్యవసాయ శాఖ మంత్రి వ్యతిరేకించడం, అదే క్రమంలో తిరిగి ఇప్పుడు యూరియా కోసం తెలంగాణ ప్రభుత్వం యాప్ ని తీసుకురావడం, ఫర్టిలైజర్ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలనడంతో ఇప్పటికే చాలా మంది రైతులకి స్మార్ట్ ఫోన్స్ లేని కారణం, స్మార్ట్ ఫోన్ ఏ విధంగా ఉపయోగించాలో కూడా తెలియని కారణంతో పాటు ఇటు యాప్ కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఒక పక్క వ్యవసాయ అధికారులు యాప్ లో ఏ విధంగా బుక్ చేసుకోవాలని చెప్పినప్పటికీ యాప్ లో ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత అక్కడ స్టాక్ లేదని చూపించడం వల్ల అది వాళ్ళు ఒకసారి బుక్ చేసుకున్నది క్యాన్సిల్ అయిపోతుంది. తిరిగి మళ్ళీ బుక్ చేసుకోవాలంటే వాళ్ళకి 15 రోజుల టైం ఉంటుంది. ఈ నేపథ్యంలో మాకు ఈ మొబైల్ ఫోన్ కూడా బుకింగ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి, అనేక సాంకేతిక సమస్యలు ఉన్నాయి. కాబట్టి మాకు తిరిగి ఇటు ఫర్టిలైజర్స్ ద్వారా కానీ, ఇటు సహకార సంఘాల ద్వారా, సహకార సంస్థల ద్వారా కానీ
యూరియాని అందించాలి. ఇది యాప్ అనేది చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయని రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరిగి పాత పద్ధతిలోనే సకాలంలో యూరియా అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. 180 గ్రామ పంచాయతీలు ఎప్పుడు తిరుగుతారు మీరు?